అండకొర్ర మేతి లెమన్ రైస్ కావాల్సిన పదార్థాలు: అండకొర్ర అన్నం 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, నిమ్మరసం 3 చెంచాలు, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర పిడికెడు, పచ్చిమిర్చి తరుగు 2 చెంచాలు, అల్లం తురుము 1/2 చెంచా, పల్లీలు 1/2 కప్పు, ఎండు కొబ్బరి తురుము పిడికెడు, ఉప్పు రుచికి సరిపడినంత, నువ్వుల నూనె 4 చెంచాలు, పచ్చిశనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 1 చెంచా, ఎండుమిర్చి 1, ఆవాలు 1 చెంచా, పసుపు 1/2 చెంచా. అండకొర్ర మెంతి లెమన్ రైస్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ అండకొర్రలు మనం చూసినట్టయితే ఎక్కువ ఫైబర్ ఉన్నటువంటి మిల్లెట్. అది దానివల్ల మనకి క్యాన్సర్స్ రాకుండా, లేకపోతే కొలెస్ట్రాల్ పెరగకుండా చాలా రకాలుగా మన బాడీ డీటాక్స్ వేయడానికి చాలా 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 బెస్ట్ మిల్లెట్. ఎస్పెషల్లీ ఈ సీజన్స్లో మనం తీసుకుంటున్నటువంటి చలికాలంలో మన రక్తంలో ఉన్నటువంటి చెడునంతా బయటికి పంపిస్తుంది. బికాస్ ఆఫ్ దీంట్లో ఉన్నటువంటి సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఆ సాల్యుబుల్ ఫైబర్ వల్ల మన రక్తం శుద్ధి అవుతుంది. అంటే మన బాడీలో కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా రక్తం శుద్ధి అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్సాల్యుబుల్ ఫైబర్ వల్ల మన సిస్టము, మన బౌల్ మూమెంట్ కానీ డైజెషన్కి చాలా చాలా మంచిది. దీన్ని మనం ఒక 4 to 5 hours నానబెట్టి 1:3 వాటర్ పోసి, కొంచెం నూనె పోసి, అంటే 1 స్పూన్ నూనె పోసి, సేమ్ డబుల్ బాయిలింగ్ అనమాట పెట్టి 20 minutes దీన్ని కుక్ చేయాలి. అంటే డబుల్ బాయిలింగ్, స్టీమ్ చేయాలి. తర్వాత ఒక 10-15 నిమిషాలు వదిలేసి తర్వాత మూత తీస్తే ఇలా పొడిగా మనకి వస్తుంది అనమాట. ఓకే అండి, ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా. దీని గురించి ఇంకా డిస్కస్ చేసుకున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని నువ్వుల నూనె తీసుకుంటున్నాం. పులిహోర కాబట్టి కాబట్టి దీనికి నువ్వుల నూనె బాగుంటుంది. అంటే ఇట్లా పులిహోర లాంటి ఐటమ్కి పోపుకే ఇంపార్టెంట్. అంటే పోపే ముఖ్యమైనది కాబట్టి పోపు. కాబట్టి దీంట్లో ఇంగువ కూడా వేసుకోవచ్చు. నూనె వేడైంది, ఆవాలు వేసుకుంటున్నాం. ఓకే, మనకి ఆ నువ్వుల నూనె ఆవాలే కానీ అరోమనే వేరనమాట. దీనికి నేను అల్లం, తర్వాత పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, మినపగుళ్ళు, మినపప్పు వేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మనం ఇంకా పచ్చిశనగపప్పు వేసాం. మనకి ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో. ఇది కొంచెం కాగుతున్నప్పుడు మనం పల్లీలు, ఈ పల్లీలు వేసిన తర్వాత ఇది పల్లీలు కొంచెం రోస్ట్ చేయడానికి మనకి ఒక 5-6 నిమిషాలు పడుతుంది. ఓకే అండి, మనకి పల్లీలు కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఎండుమిర్చి, తర్వాత మెంతి కూర, పసుపు వేస్తాం, కొంచెం ఎండు కొబ్బరి తురుము కూడా వేస్తాం. మనకి ఎండు కొబ్బరి, మెంతి కూర అనేసి మంచి ఫ్లేవర్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఫైనల్గా ఈ అండకొర్ర రైస్ని సాల్ట్, అంటే తగినంత ఉప్పును కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం. ఏ ఒక్క మిల్లెట్ అయినా వాడుకోవచ్చు అండి. అంటే కొర్రలు కానీ, ఆమ, ఊదా ఏదైనా కూడా వాడుకోవచ్చు. ఈవెన్ మనకి ట్రెడిషనల్ వెరైటీ ఆఫ్ రైస్ వెరైటీస్ని కూడా మనం చేసుకోవచ్చు. ఫైనల్గా మనం స్టవ్ కట్టేసి నిమ్మరసం, తగినంత నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటాం. మంచి అరోమాస్ మనకి ఎండు కొబ్బరి, మెంతి కూర ఫ్లేవర్స్ అన్ని కలిపి మంచి అరోమా బయటకు వస్తుంది. నిమ్మరసం ఒక్కసారి కలపంగానే ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తున్నాయి మనకి. ఓకే అండి, ఎంతో ఆరోగ్యకరమైన కమ్మని అండకొర్ర మెంతి లెమన్ రైస్, అంటే అండకొర్ర మేతి లెమన్ రైస్ తయారైపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేస్తాం. కావాలంటే నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. పైనుంచి కొంచెం కొత్తిమీర,
ఎండు కొబ్బరితో గార్నిష్ చేసుకున్నాను. ఓకే అండి, ఎంతో రుచికరమైనటువంటి అండకొర్ర మెంతి లెమన్ రైస్ తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. అండకొర్ర మేతి లెమన్ రైస్ కావాల్సిన పదార్థాలు: అండకొర్ర అన్నం 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, నిమ్మరసం 3 చెంచాలు, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర పిటికెడు, పచ్చిమిర్చి తరుగు 2 చెంచాలు, అల్లం తురుము 1/2 చెంచా, పల్లీలు 1/4 కప్పు, ఎండు కొబ్బరి తురుము పిడికెడు, ఉప్పు రుచికి సరిపడినంత, నువ్వుల నూనె 4 చెంచాలు, పచ్చిశనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 1 చెంచా, ఎండుమిర్చి 1, ఆవాలు 1 చెంచా, పసుపు 1/2 చెంచా. అండకొర్ర మేతి లెమన్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా ప్యాన్ పెట్టుకుని ఇందులో నువ్వుల నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి కొంచెం మగ్గిన తర్వాత మినపప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు వేసి పల్లీలు బాగా వేగేదాకా వేయించుకోవాలి. తర్వాత దీనికి ఎండుమిర్చి, మెంతికూర వేసి మగ్గిన తర్వాత పసుపు, ఎండు కొబ్బరి పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన అండకొర్రల అన్నం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత పొయ్యి ఆపి నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని పైనుంచి కొత్తిమీర, ఎండు కొబ్బరి పొడి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని అండకొర్ర మేతి లెమన్ రైస్ తయారవుతుంది.